బెస్ట్ లవర్స్ అన్నావు కదా నిజామాబాద్లోనే. ఇప్పుడు ఇదంతా పంచాయతీ మీ తమ్ముడితోని. వాడు నాకు ఊకే కాల్ చేసుకుంటూ నిజామాబాద్లో ఎక్కడ ఉంటావు, ఏ గల్లీలో ఉంటావు, కంటేశ్వర, నాగరామ, సీతారామ కాలనీ, వినాయక్ నగర్. హలో విను కదా, ఏంది చెప్పు. పిక్చర్ లెక్క ఆడుతున్నాను నేను నీకు. మనం ఇద్దరం ఇన్స్టాలో ఇంకా స్నాప్లో వేసుకున్న మెసేజ్ మీ తమ్ముడికి ఎట్లా తెలుసు? నాకేం తెలుసు? నీకు తెలుసు కాబట్టి వాడు నాకు చెప్పిండు కదా. నేనెందుకు చెప్తా? నువ్వు చెప్పినావేమో, అందుకోసం నాకు కాల్ చేసిండు. నువ్వు అంత పంచాయతీ చెప్తున్నాడు మన ఇంట్లో. వాడు వీడు మాట్లాడకు, రెస్పెక్ట్ ఇవ్వు. వాడు నా తమ్ముడు. బరాబర్ అంట, ఏం చేస్తా. అయినా వాడింది నాకు కాల్ చేసుకుంటే ఏ గల్లీలో ఏ సందులో లేపుకోవతా. వాడింది నన్ను లేపుకోవడది, లేపుకోవచ్చా నేను నిన్ను లేపుకోతా. వాడు నన్ను లేపుకోవడు కదా, నన్ను టచ్ కూడా చేయలేడు. ఇదంతా పంచాయతీ వద్దు, నువ్వు ఎంచుకో. అరే నిజామాబాద్ లో మనం బెస్ట్ కపుల్స్ కదా. రే బాబీ ఏంద్రా పంచాయతీ ఊకే? నిజామాబాద్లో బెస్ట్ లవ్ ఉంటాడు ఇదేనా? లవ్ అంటే ఎప్పుడు కొట్లాట గొడవ ఇదేనా? నిజామాబాద్లో బెస్ట్ లవ్ అన్నా? సరే ఇట్రా చెప్పు. నీకు స్టోరీ చెప్తా, విన్న తర్వాత చెప్పు పూర్తిగా అది లవ్ కదా నీకు. ఇక్కడే కాదు, మీరు కూడా ఇటు రండి. నిజామాబాద్లో స్టార్ట్ అయింది లవ్. సో విన్న తర్వాత మీరు కూడా చెప్పండి అది లవ్ కదా. అరే ఆగండ్రా, నీ అసైన్మెంట్స్ కదా ఇచ్చింది, అవుతలే. అసైన్మెంట్ ఎందుకు ఇంత సేపా నీకు? మరి నీది నేనే రాయాలా, నాది నేనే రాయాలా? సబ్మిట్ చేయడానికి టైం పట్టదా? ఇచ్చేయండి, బుక్ ఇచ్చే తీసుకొని అసైన్మెంట్స్. థ్యాంక్స్ తల్లి బుక్ ఇచ్చేందుకు. ఇప్పటిదాకా సార్ నెత్తి ఖరాబ్ వేసాడు బుక్ లేనందుకు. అరే ఎన్ని రోజులు ఒక్క ట్రీట్ అని ఇచ్చిరారా? ఇన్ని అసైన్మెంట్స్ రాసి ఇచ్చిన. పోదాం పానీపూరి తింటావు, ఏం తింటావు నువ్వు? అట్లా లేదు, పిల్ల గట్టి ఆడాల్సింది. చన్నాడు రీ మరి కేఫేనా? అరే ఇదే కేఫేరా నేను చెప్పింది. మంచి ఉండకపోతే మూతి వెళ్తారే నీది. నువ్వు ఫస్ట్ టైం ట్రీట్ ఇప్పిస్తున్నాం రే, మంచిగా ఉండాలా? మంచిగా ఉంటుందిరా. అరే అడగగానే తీసుకొచ్చారు గానీ బిల్ కట్టేదేమన్నా ఉందా? బిల్లు సాగినాడు కదా ఇంకేం తీసుకోకుర్రా భయ్, పైసలు తక్కువ పెడితే గోల్డ్ చైన్ ఉన్నది కదరా. మోపురి నన్నే మోపురా మీరు. నేను జీతం ఉంటా ఇన్నే. మరి నువ్వు కాకపోతే వాళ్ళు పెడతారు మామ. నువ్వు ఉన్నావు మామా. మంచి వస్తాయి, కమిషన్ కూడా వస్తాయి. అరే లొకేషన్ బాగుందిరా, స్నాప్ పెడదాం. ఏడుకొని ఇదే పీస్ ఆడోళ్ళగా స్నాప్ 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 అలా అంతేరా వాళ్ళు. అరే నువ్వు వాడేరా బెటర్. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. అను ఆర్డర్ చెప్పేదన్నా ఫస్ట్. 1 చాక్లెట్. మన ఇద్దరికి ఒకటే ఏదైనా కిట్ క్యాట్ మిల్క్ షేక్ 2. కిట్ క్యాట్ మిల్క్ షేక్. ఓకే సార్, తొందరగా తీసుకురా, తొందరగా. 5 minutes వేస్తా సార్. రే నీకితను ఏం చేద్దాం రీ? ఇలా ప్రపోజ్ డే కదా, ప్రపోజ్ చేసినావు మరి? అవురా పోయి ప్రపోజ్ చేస్తారా? లేదా అరే సోదాపురా ఫస్ట్ వెయిటర్ నెల్లూరి. వెయిటర్ సార్ ఆర్డర్ ఏమై? సార్ మీ ఆర్డర్ వచ్చేసింది సార్. సార్ థ్యాంక్ యూ మేడం. మేడం సారీ మేడం, సారీ మేడం. అరే కొట్టకండ్రా రే. అన్న ఏమైందన్నా? అన్న అన్న మామని ఎందుకు కొడుతున్నా? అరే బాబు ఏమైందిరా? అడుగు అడుగు అన్నాడు. ఏం చేసినాడు? అరే ఏం కొడుతున్నా అనుకోకుండా మీరు ఏందన్నా ఇది ముట్టానికి వస్తాను. అరే ఎందుకు ఏమనుకుంటున్నావు? కొట్టుడు కాకుండా ఫోన్ కూడా వాళ్ళకి కొట్టేసారు. చూసుకొని ఉండాలగాను. మేడం కావాలని చేయలే మేడం, అనుకోకుండా పడ్డది మేడం. మేడం మా ఫ్రెండ్ తరపున వదిలేయండి మేడం. వస్తాం మరి. ఇంకోసారి ఇట్లా చేయాలి బతుక కొడుక. అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. సారీ చెప్తున్నాం కదా అన్న. మా మూడంతా ఖరాబ్ చేసిండు వేస్ట్ వాడు. అరే నువ్వు కూడా అంతా కొట్టకుండా ఉండాల్సింది కదరా. అను నీకు తెలియదు కావాలంటే వచ్చేయాలని చూసి నేను. అరే తమ్ముడు రారా, పైకోదాం. సరే నేను బంగ్ల మీద లైట్ అయ్యి. దీనికోసం ఇంతలా గొడవ చేసిండ్రు అనవసరంగా. ఇంకోసారి ఉతుకుతే పోయేదానికి రక్తం వచ్చేటట్టు, ఫోన్ వాళ్ళకి పోయేటట్టు ఎట్లా ఏడున్నాడో, ఏం చేస్తున్నాడో, అబ్బాయి ఎట్లున్నాడో అసలు. దీనికి ఫోన్ చేద్దాం. హలో నువ్వు చెప్పే. ఇక్కడున్నవే? ఇంట్లోను. పైకి వచ్చిన ఇప్పుడే. సరే అని ఏమో పెంట పెంట అయిందంట, మనోళ్ళతో ఒట్టిపించినావంటే ఎవరినో? నేనెందుకు కొట్టిస్తానే బాబు?
ఏమైందో చెప్తా, వింటావా? అసలు అసైన్మెంట్స్ రాసిచ్చిందే మన వాళ్ళకి. రాసిచ్చిన తర్వాత అంటే ఇన్నిసార్లు రాసిచ్చిన కదా, మనకేం ట్రీట్ ఇయ్యరారా అని అడిగిన. సరే అని చెప్పి కెఫేకి తీసుకెళ్ళిండ్రు. ఓకే అని ఆర్డర్ చేసినాం, అయిపోయింది. అంటే ఆర్డర్ పెట్టే టైంలో అది నా పైన పడిపోయింది అనుకోకుండా. వీళ్ళు మన వాళ్ళు అనవసరంగా లేచి కొట్టిండ్రు. వాడికి బ్లడ్ వచ్చింది, వాడి ఫోన్ కూడా వాళ్ళకి పోయిందే. ఏం చేయని అర్థమవుతలేదు. మస్తు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను సౌమ్య. ఏం చేయాలో చెప్పు. రిగ్రెట్ గా ఫీల్ అయిన అంటున్నావు కదా, మరి ఒకసారి వెళ్ళి అతన్ని కలిసి సారీ చెప్పు. అంతే అంటావా? అంతే. ఓకే. బ్రదర్ సార్ చూస్తుండండి, ఒక 5 minutesలో సార్. సరే సార్. మేడం ఆర్డర్ ప్లీజ్. అయ్యో మీరా? మీ ఫ్రెండ్ రాలేదా? రాలేదు మేడం. ఎందుకు? నేను జరిగిన విషయానికి వాడు హాస్పిటల్లో ఉన్నాడు మేడం. ఇప్పుడు చిన్న మిస్టేక్కి అంతానం కొడతారా మేడం? సీరియస్గా ఉన్నాడు? అంత సీరియస్ ఏం లేడు మేడం. ఇప్పుడు యాక్చువల్లీ నేను సారీ చెప్పడానికి. సారీ చెప్తే ఏం లాభం మేడం? ఇప్పుడు అంతానం కొడతారా? అట్లీస్ట్ ఎప్పుడు వస్తారో చెప్పొచ్చు కదా. తెలియదు మేడం, రేపు ఎల్లుండి కావచ్చు మేడం. నేను వచ్చినా అని చెప్పండి. ఓకే మేడం, చెప్తాం మేడం. బ్రదర్ మేడం ఒక్కసారి రారా. సరే వస్తున్నాను. ఇది మీ ఫ్రెండ్కి ఇవ్వరా? సారీ చెప్పండి. ఎందుకు మేడం? నేను అంతా జరిగిన దానికి ప్లీజ్ నా తరపున ఇవ్వరా? ఓకే మేడం, ఇస్తాం మేడం. మొన్న పోయిన దగ్గర పోమా. సరే అట్లేదు అట్లా పోదాం. మరి అరే మళ్ళా ఆడికి ఎందుకురా? ఏం కాదు, ఎట్లా చూసేద్దాం కదా ఒకసారి. పోదాం కదా. నడండి పో. అందుకే అడిగారు రాబియకురా అంట. ఉన్నాయి 4-5 మా లేవా? ఏమైందా? సరే ఏ అంటే ఆటో అన్న చెప్పండి ఆర్డర్. ఇంకేముంటాయి? గవే 4 మిల్క్ షేక్లు పడతారా బాబు? అన్న ఆర్డర్ అయిపోయిందా? అయిపోయింది, పార్సల్ ఇచ్చేసి బయట. ఓకే అండి. బాబు ఇక్కడ ఆర్డర్ తీసుకో. ఓకే బయట. అరే మళ్ళీ వస్తున్నారా? ఏమరా తగ్గినా ఇంకేమైనా కావన్నా? అరే గట్లా రేదరా పై. సార్ మీరే కొట్టి మళ్ళీ గట్లా మాట్లాడతారేంటి సార్? ఆర్డర్ అయితే తీసుకోండి సార్. వెళ్ళారా రే? అరే మొన్నాడు కావాలనే వేసింది కదరా. అరే ఆ విషయం ఎందుకురా ఇప్పుడు? రే మీరే తాగేయండిరా. మనది ఎండ్ హాట్ ఫుడ్ ఎట్లా వస్తుందో. మేడం మాట్లాడాలి. చెప్పండి మేడం. యాక్చువల్లీ ఇందాక మాట్లాడదాం అనుకున్నాం కానీ మా ఫ్రెండ్స్ ఉండే. చెప్పండి మేడం. మొన్న జరిగిన దానికి ఐమ్ సో సారీ. నెక్స్ట్ డేనే మిమ్మల్ని కలవడానికి వచ్చిన. అవునండి నేను లేనండి. మీరు ఆ రోజు మీ ఫ్రెండ్స్ కొట్టినందుకు తెల్లారే నేను హాస్పిటల్ వెళ్ళిపోయినా. ఇంత బ్లడ్ పోయింది. ఈ రోజే వచ్చిన మార్నింగ్ నేను.
నొప్పి పర్లేదండి. మరి ఇంత నొప్పి ఉన్నప్పుడు ఎందుకండి రావడం? మా ఈ చిన్న లైఫ్లో అండి ప్రతిరోజు రావాల్సిందే. సార్ వస్తున్నా సార్. సారీ అండి. అన్న చెప్పండి అన్న. డబ్బులు తీసుకున్నావు కదా మొన్న, ఈరోజు ఇస్తాను ఇంక ఇవ్వలేవు. అన్న కొంచెం టైం ఇవ్వండి అన్న, ఇస్తానా అని అడ్జస్ట్ కాలేవన్న, అందుకే కొంచెం టైం ఇవ్వండి అన్న. అరే గవన్నీ నాకు చెప్పకరా, డబ్బులు ఇవ్వలేవనుకో రేపటి నుండి పనికి రాకు. అన్న ప్లీజ్ అన్న, మన శాలరీలకి వెళ్ళి కట్ చేసేసుకోండి అన్న. అరే నువ్వు అవన్నీ నాకు చెప్పకరా, డబ్బులు తీసుకొచ్చి అంతే. సరే అన్న తెచ్చిస్తా. అయిందారా బిల్లు కట్టేయమంటారా? ఏడా కట్టేసాం, నువ్వే కట్టే బాబు. అదే కదా నాకే. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఎంత అయింది? 500 అయింది. అది ఇందాక తను ఎందుకు తిట్టిరో తెలుసుకోవచ్చా? కస్టమర్ మీద మిల్క్ షేక్ పడగొట్టినుండే, అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి కొట్టిండు. హాస్పిటల్ డబ్బుల కోసం నా దగ్గర తీసుకున్నాడు, ఇస్తున్నాడు ఇంక ఇస్తలేడు, అందుకే ఇట్టేసిన ఇక. అరే నడురు, బిల్ కట్టేసిన పా. అరే నేను ఇప్పుడు వస్తారా అన్న? మీ ఫ్రెండ్ ఎక్కడ? మేడం అటు వెళ్ళండి మేడం. హలో అమ్మా. నాన్న చెప్పురా. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం నాన్న, నువ్వెట్లున్నావు? మంచిగా ఉన్నాను. ఒక 3000 నేను చెప్పే నంబర్కి ఫోన్ పే చేపిస్తావా? నీ ఫోన్ ఏమైందిరా? పలిగిపోయిందమ్మా. అవునా, దేనికిరా పైసలు? కొంచెం అవసరం ఉన్నదే. ఏడా నా దగ్గర ఏడి నాన్న, నేనే చిట్టీలు కట్టాలా కదా. చూడు కానీ అమ్మ అయితే. కావు నాన్న. సరే అమ్మ. సరే నాన్న మంచిగా ఉన్నాడా మరి? మంచిగా నాన్న. సరే అమ్మ అప్పటికి వేస్తాను నేను. సరేనా? సరే. మేడం ఇక్కడ చేస్తున్నారు? నేను జస్ట్ ఇప్పుడే వచ్చిన. మీ ఓనర్ గారు మిమ్మల్ని తిట్టడం ప్లస్ మీ అమ్మగారికి మనీ అడగడం, ఇదంతా నా ఫ్రెండ్స్ చేసిన గొడవ వల్లనే కదండి. సో సారీ అండి, ప్లీజ్ అండి, నా వల్ల అవ్వట్లేదు. మీరు మనీ కోసం అడగడం చూస్తున్నాను. నా వల్లే కదా అండి, ప్లీజ్ ప్లీజ్. మేడం పంతులు గారు, सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। ओम प्रकृत्यै नमः, विकृत्यै नमः, विद्याय नमः, सर्वभूतैकपदाय नमः, श्रद्धाय नमः, विभूत्यै नमः, तद्भ्ये नमः, परमात्मिकाय नमः, वाचाय नमः, पद्माय नमः, पद्मलयाय नमः, शुचये नमः, स्वाहाय नमः, सदाय नमः, दिन्याय नमः, हिरण्मये नमः, लक्ष्म्ये नमः, नित्यपुष्टाय नमः। शतमाहनं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। मात्रे नमः। हाय हाय। నొప్పి తగ్గింది? తగ్గింది మేడం, కొంచెం నొస్తుంది, కాకపోతే ఇది తీయాలంటే భయం పడుతుంది మేడం, అంతే. ఏదైనా మొక్క? అట్లేం లేదు, ఆడ వర్క్ పైన స్ట్రెస్, ఇంటికాడ స్ట్రెస్ ఉంటుంది అని రెగ్యులర్గా వస్తా ఉంటా ఇక్కడికి. మీకు మొక్క ఏదైనా? లేదు, రెగ్యులర్ బస్. ఓకే ఓకే. మరి అంత టెన్షన్స్ ఉన్నాయి అంటున్నారు, నిజామాబాద్లో ఈ టెంపుల్ స్పెషల్ అని తెలీదా? దేనికండి? కంకణం కట్టుకోవాలి. అరే అంటారు కానీ నేను నమ్మా అవన్నీ. పర్లేదు రండి. అరే అద్దండి రండి.
పంతులు గారు అమ్మ ఇతని కంకణం కట్టండి. సరేనమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే సాలిగ్రామసలావారే పాపహారి విశేషతాః ఆజన్మకృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే బద్ధం మతలి సన్నిధానేన రక్షాబంధన ముహూర్తః శుభముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు. సరేనండి. శాలిగ్రామసలావారీ పాపహారి విశేషతాజన్మకృతపాపానం ప్రాయశ్చిత్తం దినే దినే బద్ధం మతలి సన్నిధానేన రక్షాబంధన ముహూర్తః శుభముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు. థ్యాంక్స్ అండి కట్టించినందుకు. పర్లేదు. కొబ్బరికాయ కొట్టలేదు ఏంటండి మీరు? అది ఇక్కడ కొట్టాలి. సరే మేడం నేను వెళ్తా అట్లయితే. ఎక్కడికి వెళ్ళేది? రండి కొబ్బరికాయ కొట్టేద్దాం పదండి. రండి రండి. సరే మేడం. ఇక్కడనేనా మేడం? దేని పట్టుకుంటాను నేను ఇది. సరే మేడం నేను వెళ్తా. గుడికి వచ్చారు కొంచెం కూర్చున్నాను. పర్లేదు మేడం సరే ప్రసాదం మీరు కూడా తీసుకుంటాం. వెళ్దామా మేడం? నా ఫ్రెండ్ అరుణ్ రూమ్మేట్ నాకు. నా తెలుసు మేడం. అరే తీసుకో పర్లేదు తీసుకో. అక్కడ వెయిట్ చేసి ఓకే అసలు షేర్ చేసుకోండి. తీయండి మీరే. తగ్గలేదా ఇంకా? తగ్గిందండి చెప్పినా అప్పుడు. నీ తీయాలంటేనే భయం అవుతుంది ఏదైనా వస్తుందని. పర్లేదు. అరే వద్దు మేడం. పర్లేదు మేడం మెల్ల అలా నేను చెప్తున్నా మేడం వండుతుందని. పెయిన్ గా ఉందా? ఉంది కొంచెం. మీరు అంత ఫాలో చేసేదా? పర్లేదులే ఈజీ అయిపోయింది నాకు కూడా. ఈ మేడం ఏంటి? నా పేరు అను. పిలువు. అద్దండి మేడమే బాగుంది అనమాట. పిలువండి. సరే అన్న గారు. ఓకే అను గారు రెస్పెక్ట్ వద్దండి. అను అని పిలవండి జస్ట్. అను. మీ పేరు? బాబీ అండి. క్రేజీ ఉంది మీ పేరు. క్రేజీ కదా అందరూ అంటారు బాబీ ఇంద్రా అని. అవును ఎక్కడ ఉంటారు నిజామాబాద్ లో? యాక్చువల్గా మాది ఊరు కదండి హైదరాబాద్ దగ్గర. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కంటేశ్వర్ బైపాస్లో ఉంటానండి. వర్క్కి దగ్గర ఉంటుందని అక్కడనే ఉంటాను నేను. మీరు ఎక్కడండి? మాది ఇక్కడ వినాయకర్. మీకు ఎఫ్ఐ నుంచి కాలేజ్కి ఆర్డర్స్ ఇస్తారా? తెస్తాం మేడం. అయితే నంబర్ ఇవ్వండి నాకు కూడా యూజ్ అవుతుంది. 84646728. కాలేజ్కి ఇస్తామండి. ఒకవేళ మన ఆర్డర్స్ ఉంటే నాకు చెప్పండి అను గారు. తెస్తాం. వచ్చిందండి 837 మీదేనా? ఏంటి ఈ ఫోన్ వాడుతున్నారు? ఆ రోజు మీ ఫ్రెండ్స్ వచ్చారు కదండి, ఆ రోజు పుట్టినరోజు ఆ ఫోన్ వలిగిలిపోయిన ఉండే. సో దానికి చేయించుకుందాం అంటే హెవీ ప్రైస్ అన్నారు. మా ఫ్రెండ్ గారి దగ్గర తీసుకుని ఫోన్ అట్లా అని. సరే అండి అన్న గారు నేను వెళ్ళొస్తాను. ఓకే. వెయిటర్ వస్తున్నా మేడం.
ప్రపంచం తెలియదే జితైనాతో ఉంటే సమాధం. మేడం హే బాబీ నువ్వేనా? నేనే మేడం. బాగున్నారా? మేడం ఏంటి మళ్ళీ అను అని పిలవమని చెప్పినా కదా. సారీ అను గారు. ఆర్డర్ నేను చెప్తానండి. చాక్లెట్ మిల్క్ షేక్ కదా. అదే మీరు తీసుకొచ్చింది నా మీద పారేసింది, గొడవ అయింది, మీరు ఫీల్ అయింది. అదండి బాబు, తీసుకొస్తున్నా 5 minutes లో తీసుకొస్తున్నా. ఆగండి, జస్ట్ ఒక 5 minutes లో ఇస్తా. అను గారు మీ ఆర్డర్. ఏం బుక్ అండి ఇది? అను గారు మీరు కూడా బీటెకా? అవును. ఆ డ్రాయింగ్ నాకు వచ్చండి. మీకెలా తెలుసు? నేను కూడా బీటెక్ కంప్లీట్ చేసేసిన అండి. వేసి ఇచ్చేనా? ఒకసారి పెన్సిల్ పేపర్ ఇచ్చేయండి, వేసిస్తాను. అక్కడ కూర్చొని వేసిస్తాను నేను. పర్లేదు ఇక్కడ సరే వద్దండి, అక్కడ కూర్చొని. రా బాబీ. సరే వేసిస్తానండి. ఒక్క 5 minutes చేయండి అంతే. ఇది ఆల్రెడీ మేము కంప్లీట్ చేసేసాం, తెలుసా మీకు? అను గారు కంప్లీట్ అయిపోయింది, చూడండి ఒకసారి. అయిపోయిందా? అయిపోయింది. ఇంతకుముందు నేను కాలేజీలో వేసినాయండి అవన్నీ, నాకు ఈజీగా అయిపోతుంది. ఏంటి ఇంత ఈజీగా చేసేసినావు? అయిపోయింది. మీరు ఫైనల్ ఇయర్ ఇప్పుడు బీటెక్? ఓకే. రేపు దీన్ని తీసుకుపోయి చాట్లో వేసి సబ్మిట్ చేసేస్తే టెన్షన్ రిలీఫ్ అయిపోతుంది అది. థ్యాంక్ యూ. పర్లేదు అంటే నేను వెళ్తాను. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? బాస్ ఉన్నానండి అక్కడ, ఇక్కడ కూర్చున్నాను, వెళ్తాను, వేసేస్తాడు. నువ్వు ఇంత అలా హెల్ప్ చేసినావు, ట్రీట్ ఇవ్వాల్సిందే. బయటికి వెళ్దామా నైట్? వెళ్దాం. ఎప్పుడైపోతుంది డ్యూటీ? ఈవినింగ్ 6 o'clock అట్లా అయిపోతుందండి. ఓకే, నేను ఆ టైంకి కాల్ చేస్తా, లొకేషన్ చెప్తా, వచ్చి పికప్ చేస్తా. ఓకే అండి. అంతకన్నా ముందు మీకు తోటి కొంచెం మాట్లాడాలి నేను, ఓకేనా? చెప్పు. ఇటు వచ్చి మాట్లాడతా కొంచెం. పర్లేదండి, అక్కడ పెట్టేయండి, చెప్తాను నేను. అరే ఇది కూడా వస్తుంది, నేను అన్ని సైడ్కి పెట్టేయండి, అక్కడ చైర్లు ఇవి కూడా తీసేయండి. దాయండి ఇది. మేడం మీకు ఒక విషయం చెప్పేయాలి. చెప్పండి. కొంచెం పర్సనల్గా, ఓకేనా? అను గారు ఒకసారి మీ హ్యాండ్ ఇస్తారు.